ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము లంకపై శ్రీరాముడు దండెత్తటం. రాముడు సుగ్రీవునితో, సుగ్రీవ, ఇక ఆలస్యం ఎందుకు? లంకపై దండెత్తటానికి తగిన సన్నాహాలు చెయ్యి అని చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు వానరులందరికీ వర్తమానం పంపించాడు. నలుదిక్కుల నుంచి వానరాలు కోట్ల సంఖ్యలో తరలి వచ్చారు. గవయుడు, గజుడు, కుముదుడు కోట్ల కొలది వానరాలతో తరలి వచ్చారు. జాంబవంతుడు బల్లూక సేనతో తరలి వచ్చాడు. శుభముహూర్తం చూసి రాముడు రావణునిపై దండయాత్రకు బయలుదేరాడు. హనుమంతుడు సేనానాయకత్వం వహించాడు. అంగదుడు, నలుడు అతనికి సహాయంగా నిలిచారు. కపిసైన్యము దక్షిణ తీరానికి చేరింది. రాముడు సుగ్రీవునితో, సుగ్రీవా, ఈ సముద్రాన్ని దాటే ఉపాయం నువ్వే చెప్పాలి అన్నాడు. కొంతమంది వానరులు తెప్పలు కట్టుకుని దాడదామన్నారు. అప్పుడు రాముడు, కొన్ని కోట్ల సైన్యం మన సైన్యము లెక్కకు మించి ఉంది. వీరికి తెప్పలు సరిపోవు, అసాధ్యము అన్నాడు. మనం దాటే సమయంలో శత్రు సైన్యం మన సైన్యాలను సముద్రంలో ముంచివేయటానికి ప్రయత్నిస్తాయి. నేను ఉపవాస దీక్ష వహించి సముద్రుని పూజిస్తాను. అతని సహాయం లేకుండా ఏమీ చెయ్యలేము అన్నాడు. సముద్రుడు గనక లొంగకపోతే నా బాణాలతో సముద్రాన్ని ఇంకిస్తాను అన్నాడు. ఉపవాస దీక్షతో ఆరాధిస్తున్న రామునికి సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రాముడు, మాకు ససైన్యంగా దారివ్వు, లేకుంటే సముద్రాన్ని ఇంకిస్తాను అన్నాడు. అప్పుడు సముద్రుడు, రామా, నేను నీకు ఎలాంటి ఆటంకం కలిగించను. నువ్వు ఈరోజు ఇంకిస్తే ఇతరులు ఆ మార్గాన్ని అనుసరిస్తారు, నన్ను వశపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అది మంచిది కాదు. కపివీరులలో నలుడు అనే శిల్పకర్మ ఉన్నాడు. అతని సహాయంతో సేతువు నిర్మించండి. నేను దానిని సాగర జలాల్లో మునగకుండా కాపాడతాను. మీరు ఆ సేతువు మీద ప్రయాణించి సముద్రం దాటవచ్చు అన్నాడు. నలుడు 100 యోజనాల పొడుగు, 10 యోజనాల వెడల్పున్న ఒక వారధి నిర్మించాడు. విభీషణునికి రావణుడితో పొసగలేదు. అతడు లంక నుంచి బయటికి వచ్చి శ్రీరామచంద్రమూర్తిని శరణుజొచ్చాడు. శ్రీరాముడు విభీషణునికి అభయం ఇచ్చాడు. శ్రీరాముడు వానరసేనలతో విభీషణునితో వారధి దాటి లంకను చేరుకున్నాడు. శ్రీరాముడు త్రికూట పర్వతం ఎక్కి లంకకు 4 వైపులా సైనిక శిబిరాలు ఏర్పాటు చేయించాడు. రావణుని గూఢాచారులైన సారణుడు, శకుడు అనేవారు వానర రూపాలు ధరించి వానరులతో కలిసిపోయారు. విభీషణుడు వారిని రాముడికి పట్టించాడు. రాముడు వారికి సైన్యమంతా చూపించి రావణుని వద్దకు పంపించారు. వారు రావణుని దగ్గరకు వెళ్ళి రాముడి సేవన అజేయమని, గెలవసాధ్యం కాదని చెప్పారు. అప్పుడు రావణుడు లంకకు తగిన రక్షణ కల్పించాడు. శ్రీరాముడు అంగదుని పిలిపించి, అంగద, నువ్వు రావణుని వద్దకు వెళ్ళి సీతను విడవమని చెప్పు, తగిన విధంగా బుద్ధి మతి చెప్పు అన్నాడు. అంగదుడు రావణుని కొలువుపీఠంలో ప్రవేశించి, రావణ, సూర్యవంశ సంభాతుడు రాముడు నీతో ఇలా చెప్పమన్నాడు. అడవులలో తపస్సు చేసుకుంటున్న మునులను చంపావు, దేవతాస్త్రీలను బంధించి మహాపరాధం చేశావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నువ్వు నా పట్ల చేసిన అపరాధం ఒక ఎత్తు. నా భార్య సీతను అపహరించి మహాపరాధం చేశావు. ఆమెను నాకు అప్పగించు, లేకుంటే నాతో యుద్ధం చెయ్యి. నీకు వేరే మార్గం లేదు. నీకు మానవులంటే చులకన భావం ఉంది. రాక్షస కులం అన్నది లేకుండా చేస్తాను, జాగ్రత్త అని అంగదుడు రాముడు చెప్పమన్నది చెప్పాడు. అప్పుడు రావణుడు కనుసేగ చేయగానే కొంతమంది రాక్షసులు అంగదుని పట్టుకోవడానికి వచ్చారు. అంగదుడు పైకెగిరి వారిని కిందికి తోశాడు. ఆ తోపిడికి వారంతా మరణించటం జరిగింది. తరువాత అంగదుడు రాముని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు.